ఇప్పుడు మనం చూపిస్తుండేది తుమ్మి చెట్టు. ఈ తుమ్మి చెట్టు అనేది ఆకుల వలన ప్రయోజనం ఉంది, దీని పువ్వుల వలన కూడా మనకు ప్రయోజనం ఉంది. ఈ తుమ్మి పువ్వుల రసం లేదా వీటి ఆకుల కషాయం తాగడం వలన జ్వరం కానీ, దగ్గు కానీ, జలుబు కానీ మనకి వెంటనే తగ్గుతాయన్నమాట. తుమ్మి ఆకుల రసాన్ని మన చర్మం పైన కానీ పూసుకుంటే గజ్జి కానీ తామర కానీ ఉండేట్టుకుంటే అవి కూడా వెంటనే ఉపశమనం అనేది కలగటం జరుగుతుంది. తుమ్మి చెట్టు వాడటం ద్వారా రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అజీర్ణం కానీ, నొప్పులు కానీ, వాపులు కానీ, అదేవిధంగా పక్షవాతం వంటి వ్యాధులకు కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది ఈ తుమ్మి ఆకులు కానీ, తుమ్మి పువ్వుల కషాయం కానీ మనం వాడితే. అదేవిధంగా మహిళలకు నెలసరి సమస్యలు కానీ, దాహం కానీ, కంటి సమస్యలు కూడా తగ్గుతుంది. ఇదే ఈ తుమ్మి ఆకుల కషాయం కానీ, తుమ్మి పువ్వుల కషాయం కానీ వాడినట్లయితే. అదే ఈ ఆకుల కషాయాన్ని నోటిలో పొక్కులించి మోయడం ద్వారా మనకి నోటు పూత కూడా వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది. తుమ్మి ఆకుల కషాయాన్ని, పువ్వుల కషాయాన్ని వాడటం ద్వారా జ్వరం కానీ, దగ్గు కానీ, జలుబు కానీ, గొంతు సమస్యలు కానీ, తలనొప్పి కానీ, నీరసం కానీ, చర్మ సమస్యలు కానీ, నోటు పూత కానీ మొదలైన వ్యాధులు అనేది నయం కావడం అనేది జరుగుతుంది. వీటి కషాయాన్ని ఎంత పరిమాణంలో వాడాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఒక ఆయుర్వేద వైద్యుల సలహాను మనం తప్పనిసరిగా పాటించాలి. వాళ్ళైతే పెద్దలకైతే ఎంత పరిమాణంలో వాడాలి, అదేవిధంగా పిల్లలకి ఎంత పరిమాణంలో వాడాలి, నెక్స్ట్ వచ్చి గర్భిణీలు ఎంత పరిమాణంలో వాడాలి, డయాబెటీస్ ఉన్న వ్యాధిగ్రస్తులు ఎంత పరిమాణంలో వాడాలి అనే విషయాన్ని వాళ్ళు తగిన సలహాలు ఇచ్చి తగిన విధంగా మనకి సూచిస్తారు. అంతేకాని మనం సొంతంగా వాడితే మనం ఎక్కువ పరిమాణంలో వాడతాం, లేదా తక్కువ పరిమాణంలో వాడతాం. ఆ విధంగా వాడటం వలన మన ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఆయుర్వేద వైద్యుల సలహా పాటిస్తే వాళ్ళు కరెక్ట్గా సూచించిన ప్రకారం మనం వాడితే మనం చెప్పుకున్న వ్యాధులన్నీ వెంటనే మనకు ఉపశమనం అనేది కలుగుతుంది. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులతో సమాజంలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను ఇంత ముందుగా ముష్టిపండు వైద్యం చెప్పిన అదన్నా పాటించండి, లేదంటే ఈ వైద్యనన్నా కూడా పాటిస్తే వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది. ఈ కనబడుతుండే ఈ తుమ్మి చెట్లేని వీటి పుష్పాలు మాత్రం కనబడుతున్నాయి కదా, పుష్పాలు వీటి మాత్రం తీసుకొని ఈ విధంగా పూలు వరకే తీసుకొని అవి ఎంత పరిమాణంలో తీసుకోవాలంటే ఒక 1/4 kg వరకు మనం సేకరించుకొని దాన్ని ఒక సట్టిలో వేసేసి తగు మాత్రం నీళ్ళు కన్నా ఎక్కువగా 1 గ్లాసు 2 గ్లాసు నీళ్ళు ఎక్కువ పోసేసి దాన్ని కట్ల పొయ్యి కింద వేడి చేయాలి. కట్ల కింద పొయ్యి కింద వేడి చేసేసి ఆ సట్టి మీద మూత వేసి పెట్టేయాలి. ఇది ఆవిరి అనేది బయట పోనీయకుండా. ఈ విధంగా 2-3 గంటల సేపు బాగా వేడి చేసినామంటే ఈ పువ్వులతో సహా ఉడికిపోతాయి. ఆవిరి అనేది వీలైనంత వరకు బయట రానియకుండా మూత వేసేయాలి. వేసేసిన తర్వాత దాంట్లో మనం పోసిన నీళ్ళల్లో కన్నా ఒక సగం పరిమాణంలో నీళ్లు అనుకునేటప్పుడు తీసుకునేసి ఏం చేయాలంటే మనము ఇది కస్తూరి పసుపు, ఈ కస్తూరి పసుపుని బాగా చూర్ణం లాగా దంచి చూర్ణం చేసుకోవాలి. అందులో వేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మన మోకాళ్ళ మీద పై నుంచి ఇక్కడ కదా మోకాల్లో ఇక్కడ నుంచి కింద దాకా పూసేయాలి. పూసేసి ఆ నైట్ అంతా అది ఎప్పుడు చేయాలంటే పనుకునే ముందు చేయాలి. అది పూసుకునేసి బాగా ఆరిన తర్వాత పనుకునేసినామంటే మరుసటి రోజు నిద్ర లేయటమే వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఆ మోకాళ్ళ నొప్పులు అనేది ఉపశమనం అనేది కలుగుతుంది. ఈ విధంగా 5 రోజులు చేస్తే మళ్ళీ జీవితంలో మోకాళ్ళ నొప్పులు అనేది రాదు. ఈ విధంగా 5 రోజులు
ఖచ్చితంగా చేయాలి. ఆ 5 రోజులు చేసినామంటే మళ్ళీ జీవితంలో మోకాళ్ళ నొప్పులు అనేది రాదు, వాయు నొప్పులు అనేది కూడా రాదు. అదే ఇంకొకటి ముఖ్యమైన విషయం, ఆ మోకాళ్ళ నొప్పులు అనేది కూడా కొంతమందికి ఎముకల్లో గూజు జరిగిపోయింది. అటువంటి వాళ్ళకి ఈ వైదికం సెట్ కాదు. సాధారణంగా వాయు నొప్పులతో మోకాళ్ళ నొప్పులు బాధపడే వాళ్ళకి, సాధారణంగా ఉండే మోకాళ్ళ నొప్పులు వచ్చే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి నేను చెప్పే ఈ పువ్వుల దీన్ని పూసినట్లయితే, మసాజ్ చేసుకున్నట్లయితే ఉపశమనం అనేది అవుతుంది. ఈ పద్ధతిని ప్రతి ఒక్కరు పాటించండి. ఇది సింపుల్, ఈ ఖర్చు ఏమీ లే. ఒక 5 రోజులు చేస్తే వరుసగా వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది. దీనికన్నా మోకాళ్ళ నొప్పులకి మరొక వైద్యం అనేది లేదు. రూపాయి ఖర్చు లేని పని ఇది. సరే, పాటించండి ఈ పద్ధతి. మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు తప్పనిసరిగా పాటించండి.